హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు డిఎస్సి టెట్కు సంబంధించిన ప్రతి సమాచారం షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మరి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎస్సిటి వారికి 50% డిస్కౌంట్ ఇచ్చాము. యాక్చువల్గా అయితే అంతకుముందు ఉన్నటువంటి ఫీజుల పరంగా 50% డిస్కౌంట్తో ప్రజెంట్ అయితే 3 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. 3 సపరేట్ కోర్సెస్ రన్ అవుతున్నాయి. మరి వాటి గురించి ఒక్క నిమిషంలో అబ్జర్వ్ చేస్తే టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని మరి ఇచ్చినటువంటి 3 కూడా టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే టెట్ బ్యాచెస్ ఫ్రెండ్స్ ఇవి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఆఫర్ పరంగా కేవలము 300 రూపీస్కి మాత్రమే రన్ అవుతుంది. క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ప్రీవియస్ బ్యాచ్లు యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ లింక్స్ అన్నీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా 20 డేస్ సమయం ఉంది కాబట్టి ఈ 20 డేస్ చాలా కీలకము. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము అలవాటు చేసుకోండి. ఇన్ కేస్ మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకోండి, క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అది కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా కావాలి అనుకుంటే 50% డిస్కౌంట్తో 1200 రూపీస్ది కేవలం 600 రూపీస్ మాత్రమే రన్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎవరికైనా క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 600 రూపీస్. మొత్తం సిలబస్ని 20 పార్ట్స్గా డివైడ్ చేసి మొత్తము 20 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి రివిజన్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికైనా మన రివిజన్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఆఫర్ పరంగా కేవలం 300 రూపీస్కే రన్ అవుతుంది. సో ఏ కోర్స్ కావాలి అనుకున్నా మీకు వాట్సాప్ మీ స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. మరి నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. రివిజన్ టెస్టులు కావాలి అనుకుంటే రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు. 100% మీకు జాయిన్ కావాలా వద్దా మీకు తెలుసు కాబట్టి జాయిన్ కావాలి అంటే మాత్రమే మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్ మరి ఈ సమయంలో ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చేసేటువంటి మిస్టేక్స్ కానివ్వండి, మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు వాటిని ఎలా సెర్చ్ చేసుకోవాలి, క్వశ్చన్ ఫార్మేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మీరు తెలిసి తప్పులు చేసిన వాటిని మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో రాబోయే డిఎస్సికి టెట్ స్కోర్ చాలా కీలకం కాబట్టి టెట్ స్కోర్ 100% పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే టెట్ దరఖాస్తులను బేస్ చేసుకొని 197,823 దరఖాస్తులు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మరి 2 రోజుల్లోని గడువు ముగుస్తుంది. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఎవరైనా టెట్ అప్లై చేయని వాళ్ళు ఉంటే ఈ రోజు రేపటిలోపు అప్లై చేసుకోండి. 23rd లాస్ట్ డేటు. 2 రోజుల్లో ఇంకా గడువు అయితే ముగుస్తుంది. పురుషుల కంటే మహిళల నుండి రెట్టింపు సంఖ్యలో వచ్చినటువంటి దరఖాస్తులు. సో పురుషులు చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. మహిళలు అయితే రెట్టింపు సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. మరి ఇన్ సర్వీస్ టీచర్లు అయితే టీచర్లు కూడా ఇప్పుడు టెట్ అవసరం అని చెప్పారు కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లు 17,000 మంది 17,833 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్కు అప్లై చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే 64,104 మంది 66,104 అప్లికేషన్స్ పురుషుల నుంచి వస్తే 131,719 మహిళల నుంచి వచ్చాయి. ఒక్కసారి మీరు అంటే ఈసారి పురుషులు చాలా తక్కువ మంది టెట్ అప్లై చేశారు. అంటే అంతకుముందు టెట్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు లేదా టెట్లో ఇంకా ఏం రాస్తాంలే అనుకున్న వాళ్ళు, అలా మహిళలు అయితే ఎక్కువ మంది అప్లై చేశారు ఫ్రెండ్స్. సో అంటే టెట్ను బేస్ చేసుకొని కాంపిటీషన్ ఉంటుంది అని కాదు నేను చెప్పేది. డిఎస్సి వేరు, టెట్ వేరు కాబట్టి మీరు టెట్ను కంపారిజనే కాదు, బట్ టెట్ మీకు స్కోర్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి స్కోర్ పెంచుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, క్వాలిఫై కావడం కాదు, మీకు స్కోరు పాసిబిలిటీ ఉన్నంత వరకు మ్యాక్సిమం స్కోర్కు మాత్రమే మీరు ట్రై చేయండి. సో ఇక్కడ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అన్నీ మీకు డిఎస్సిలో యూజ్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు గట్టిగా పోటీగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈ ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సికి యూజ్ అవుతుంది.
ఇక్కడ టెట్లో మంచి స్కోర్ సాధించారు అనుకోండి, ఈ టెట్ స్కోర్ యొక్క వెయిటేజ్ మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది. అంటే మొత్తం మీకు ఎంత స్కోర్ ఎక్కువ ఉంటే అంత పాజిటివ్తో మీరు డిఎస్సి ప్రిపరేషన్ వైపు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో 980 వచ్చిన వాళ్ళ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది, టెట్లో 120 వచ్చిన వాళ్ళ యొక్క ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే 120 వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ 16 మార్క్స్ యాడ్ అవుతాయి, 19 వచ్చిన వాళ్ళకు 12 మార్క్స్, అక్కడే 4 మార్క్స్ వేరియేషన్తో డిఎస్సిలో ఉంటారు. కాబట్టి 120 వచ్చిన వాళ్ళు ఇంకొంచెం ఫోకస్ చేస్తే డిఎస్సి కొట్టేయచ్చు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు. సో ఇంకా 20 డేస్ సమయం ఉంది కాబట్టి ఈ 20 డేస్ సమయాన్నైనా కానివ్వండి అశ్రద్ధ చేయకుండా టెట్ స్కోర్ పైన ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు టెట్ స్కోర్ కోసం మాత్రము 100% అయితే బాగా ట్రై చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.